వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల పర్యటనకు ముందు ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసి తల్లి ఆశీర్వాదం తీసుకొని ఎన్నికలకు బయలుదేరి మరి తన సొంత నియోజకవర్గంలో బస్సు యాత్ర ప్రారంభించినటువంటి వీడియోలను మనం చూసాం. అక్కడ జనం ఎంత పలుచుగా ఉన్నారో రాష్ట్రంలో జనం అందరూ కూడా చూశారు. చాలా మంది ఉన్నారు ఆదిలోనే హంస పాదు అని చెప్పని. ఇప్పుడు నీ యొక్క నిజ స్వరూపం, ఎందుకంటే 5 సంవత్సరాలుగా పరదాల మాటున తాడేపల్లి పిల్లి సెక్యూరిటీ బలగాల మధ్య మాత్రమే ప్రసంగించాడు. ఇప్పుడు జనంలోకి వస్తున్నాడు. ఇప్పుడు తెలుస్తుంది నీకు జనం నుంచి ఎటువంటి ప్రతిస్పందన. గత 5 సంవత్సరాలుగా నీ పాలన పట్ల ప్రజలు ఎంత విసుగు చెందారు. నిన్న నువ్వు ప్రొద్దుటూరులో సభలో అనుకుంటా మాట్లాడుతూ నీ మాటల్లోనే నీ ముఖ కవళికల్లోనే పిరికితనం కనిపించింది, భయం కనిపించింది, తడబాటు కనిపించింది. ఏం మాట్లాడావు నువ్వు? నన్ను ఒక్కడిని చేసి పేద పలుకులు పలుకుతున్నాడు, సింపతి కోసం జనం నుంచి ఆరాట పడుతున్నాడు. నన్ను ఒక్కడిని చేసి తెలుగుదేశం పార్టీ, దత్తపుత్రుడు, బీజేపీ, తర్వాత నా చెల్లెళ్ళు కూడా కలుపుకొని నా మీదకి యుద్ధానికి వస్తున్నారు అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈ పిరికి పంద జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు అంటమే కాకుండా ఇవాళ ఎవరైతే మా బాబాయిని చంపారో అతను బహిరంగంగా తిరుగుతా ఉన్నాడు, అతనే దస్తగిరి, అతనికి చంద్రబాబు నాయుడు గారు మద్దతిస్తున్నారు అనేటటువంటి దరిద్రపు మాట కూడా మాట్లాడాడు. అందరికీ తెలుసు 2019లో ఎవరు చంపారు తన బాబాయి వివేకానంద రెడ్డిని. తర్వాత కూడా అన్నారు, ముందు గుండెపోటుతో చనిపోయారని చెప్పి నువ్వే చెప్పావు. కళ్ళకు కట్టినట్టుగా బాబాయ్ చనిపోతే కారులో నింపాదిగా 10 గంటలు ప్రయాణం చేసి వచ్చావు. పక్కనే చెల్లెల్ని పెట్టుకొని అక్కడ జరిగినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పావు. కానీ తర్వాత అందరికీ నిజం తెలిసిపోయింది. బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి. నీ యొక్క కుట్రలతోటి కొంతమంది నీ అనుచరులు చంపారు అని చెప్పని సిబిఐ కూడా నిగ్గు తేల్చడం జరిగింది. ఇవాళ ఒకతను వివేకానంద రెడ్డి అంటాడు, రవీంద్రనాథ్ రెడ్డి అంటాడు, వివేకానంద రెడ్డి హత్య వెనకాల చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవి, ఆదినారాయణ హస్తం ఉంది అని చెప్పని. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఈ సైకోలందరూ బయలుదేరి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇవాళ ఈ రవీంద్రనాథ్ రెడ్డికి కళ్ళు బైర్లు గమ్మినాయి. అంటే జనం ఏది చెప్పితే అది నమ్ముతారు అని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మీ పని అయిపోయింది, మీ పరిపాలన అయిపోయింది. జనం గోరీ కట్టడానికి మీకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నిన్న నీ సభకు హాజరైనటువంటి జనమే ప్రబల సాక్ష్యము. ఎందుకంటే అంతకుముందు బలవంతాన జనాన్ని తీసుకొచ్చావు, కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క కోడ్ ఉండటం వల్ల నీ అసలు రంగు ఇవాళ బయటపడింది. తండోపతండాలుగా జన సముద్రంలాగా ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తే నీ సభకు వచ్చింది 100 మంది. దీన్ని బట్టి అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి? నీ యొక్క పరిపాలన పట్ల జనం ఎంత అసంతృప్తిగా ఉన్నారు. హత్యలు, దోపిడీలు, మాఫియా, అన్ని రకాల వేధింపులు, దోచుకోవటం, ఇదే కదా నీ పరిపాలన. అందుకని ఇవాళ జనం నిన్ను శాశ్వతంగా ఇంటికి పంపించడానికి ఇక నీ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తిరిగి అధికారంలో రావటానికి వీలేదని చెప్పని తీర్మానించుకొని 2020 జరగబోయేటటువంటి 24 ఎన్నికల్లో నీకు ఎటువంటి ఓటమి ఇవ్వబోతున్నారు అని చెప్పనంటే దిమ్మ తిరిగిపోయేటటువంటి మళ్ళీ ఎన్నికల్లో రాజకీయాల్లో నేను పాల్గొనటం మంచిది కాదు బాబోయ్, ఈ రాజకీయాలు నాకు వద్దు అనేటటువంటి విధంగా నువ్వు అనుకునేటట్లు ప్రజలు నీకు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. అందుకని అబద్ధాలు ఆడటం మానే, జనం తీర్పుకి తల ఒగ్గు.